శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం. ప్రస్తావన. సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తరువాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము. ఆయా శరీర కేంద్రాల్లో రక్త కణాల ద్వారా శరీర గతధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతిననుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునరుజ్జీవనం చేయబడుతుంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు. తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి. అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దాన్ని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలం ఉన్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. 6-7 అధ్యాయాలు ఈ విషయాన్ని వివరించాయి. కథారంభం. నామధారకుడు ఇలా అన్నాడు. కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది. బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకుంటాడు. అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంతో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు రావణుని కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవ, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నాకు జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారికలు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకర, నీ వరం దలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో ఏది సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీనివలన నీవు నా అంతటి వాడి అవుతావు. నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూచి నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేశావు? రావణునికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వప్రాణకోటికి కంటకప్రాయుడు, లోక భయంకరుడు అయిన రావణుని అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు. ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుడిని మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేయించుకోమని నారదుడిని, గణపతిని ప్రేరేపించారు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దానిని చూపాడు. రావణి మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు.
ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నది, నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతను చూచి రావణుడు, నీవెవరు, ఎవరి పిల్లవాడవు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమైన నా లంకాపట్టణం చూపిస్తాను, నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన విగ్రహాన్ని నేను మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనిని ఇక మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళనిదే తడువుగా గణపతి అతని 3 సార్లు పిలిచి అతడు రాని కారంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పిగిలింపదూశాడు. భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దాన్ని మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాసం అనవచ్చు. అప్పుడు శివుడు అక్కడ పరమశివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులందరికీ ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందుతారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 6వ అధ్యాయం సంపూర్ణం.